Good afternoon, రా. Today's topic వచ్చి chemical bonding అమ్మ. Chemical bonding. Sir, what is meant by chemical bond? What is meant by chemical bond? Sir, chemical bond అంటే it is nothing but the force of attraction. Force of attraction. The force of attraction between two atoms. రెండు atoms మధ్యలో ఉన్న force of attraction between two atoms. The force of attraction between two atoms. రెండు atom మధ్యలో ఉన్న force of attraction. Okay. And sir, how this bond will be formed అంటే whenever two atoms come close together. రెండు atoms దగ్గరికి వచ్చినప్పుడు such that the force of attraction is equal to ఎక్కడైతే ఏ డిస్టెన్స్ అయితే force of attraction is equal to force of repulsion సమ force of attraction ఎప్పుడైతే ఈక్వల్ అయిద్దో repulsion attraction అప్పుడు ఈ రెండు కూడా కలిసి ఉంటాయి ఇలాగా సార్ కొన్ని atoms కి ఇంత దగ్గరగా రావచ్చు కొన్ని కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయండి బేస్డ్ ఆన్ ది repulsion based on the number of electron. సో రెండు atom మధ్యలో ఎప్పుడైతే force of attraction force of repulsion రెండు ఈక్వల్ అవుతుందో ఆ కండిషన్ లో chemical bond will be formed అంటాడమ్మా. A chemical bond is nothing but force of attraction between two atoms when they come close together such that attractive forces is equal to repulsive forces. రెండు atoms మధ్యలో ఉన్న force of attraction ఎప్పుడురా between two atoms రెండు atoms దగ్గరికి వచ్చినప్పుడు వాటి మధ్యలో ఉన్న force of attraction ఎప్పుడైతే ఈక్వల్ టు repulsion అయిద్దో ఆ సిచ్యుయేషన్ దగ్గర chemical bond will be formed అంటాడమ్మా. chemical bond will be formed. సో రెండు atoms మధ్యలో ఉన్న force of attraction. సార్ ఇందుకని why chemical bond should be formed? chemical bond ఎందుకు ఫామ్ అవ్వాలి? What is the reason to form chemical bond? Chemical bond ఫామ్ అవ్వాలి అంటే ఎందుకు ఫామ్ అవుతుంది సార్ అంటే జనరల్ గా atoms are having high energy. atoms కి ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటదిరా. ఎప్పుడైతే when these atoms మనం తీసుకున్న atoms ఎప్పుడైతే క్లోజ్ గా దగ్గరికి వచ్చినప్పుడు their potential energy their potential energy decreases. atoms దగ్గరికి వచ్చినప్పుడు ఆ అట్రాక్టివ్ ఫోర్సెస్ repulsive ఫోర్సెస్ దగ్గర ఏమైంది అంటే మాలిక్యూల్స్ atoms యొక్క పొటెన్షియల్ ఎనర్జీ తగ్గిపోయిందిరా. ఎప్పుడైతే ఎనర్జీ తగ్గిందో ఆటోమేటిక్ గా స్టెబిలిటీ ఆఫ్ ది మాలిక్యూల్ ఇంక్రీజెస్. ఆ స్టెబిలిటీ ఆఫ్ ది పార్టికల్స్ ఇంక్రీజెస్. సో atoms ఎందుకు బాండ్ ఫామ్ అవ్వాలి అంటే when they are present in atomic state. అటామిక్ స్టేట్ లో ఉన్నప్పుడు they will have high energy. అటామిక్ స్టేట్ లో ఉన్నప్పుడు ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే when they come close together their potential energy decreases. potential energy తగ్గడం వల్ల ఆటోమేటిక్ గా స్టెబిలిటీ ఏంటమ్మా increases. స్టెబిలిటీ ఏంటమ్మా increases. so in order to decrease their potential energy or in order to increase their stability పెరగటం కోసం కానీ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గటం కోసం కానీ దే ఇన్వాల్వ్డ్ ఇన్ కెమికల్ బాండింగ్. బాండ్ ఫామ్ అవటానికి రీజన్ అదమ్మా. అంటే జనరల్ గా ఏంట్రా అంటే atoms are highly energy అంటారమ్మా. highly energetic. ఎక్సెప్షన్ ఏంట్రా అంటే నోబుల్ గ్యాసెస్ అమ్మా. ఎక్సెప్షన్ ఏంటి నోబుల్ గ్యాసెస్. నోబుల్ గ్యాసెస్ అటామిక్ స్టేట్ లోనే స్టేబుల్ రా. మనకి నోబెల్ గ్యాసెస్ అన్ని కూడా అటామిక్ స్టేట్ లోనే స్టేబుల్ లైక్ హీలియం నియాన్ ఆర్గాన్ ఇలాగ మొత్తం. ఓకే నోబెల్ గ్యాసెస్ తప్ప మిగతా పార్టికల్స్ అన్ని మిగతా ఆటమ్స్ అన్ని కూడా అటామిక్ స్టేట్ లో ఉంటే హైలీ ఎనర్జెటిక్ అమ్మా. ఎనర్జీ ఎక్కువ ఉండటం వల్ల ఏంట్రా అంటే స్టెబిలిటీ విల్ బి లెస్. ఇన్ ఆర్డర్ టు గెట్ దర్ స్టెబిలిటీ మోర్ ఆర్ ఇన్ ఆర్డర్ టు గెట్ మోర్ స్టెబిలిటీ దే ఇన్వాల్వ్డ్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్. They involved in the bond formation.
ఆ బాండ్ ఫామ్ అయినప్పుడు ఏమైంది అంటే ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్ అన్న. పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్. ఆటోమేటిక్ గా స్టెబిలిటీ ఆఫ్ ది మాలిక్యూల్ or stability of the particles increases. Stability of the particles increases. ఇవన్నీ బేస్ చేసుకుని ఏంట్రా అంటే కోసెల్ అండ్ లూయిస్ సమ. ఇవన్నీ అంటే ఎక్స్పెరిమెంటల్ గా అన్ని చూసుకుని ఇవన్నీ ఎలా ఫామ్ అవుతున్నాయి ఏంటి అని చూసుకుని కోసెల్ అండ్ లూయిస్ ఇద్దరు సైంటిస్టులు రా. ఇద్దరు సైంటిస్టులు కలిసి ఒక థియరీని ప్రపోజ్ చేశారా, which is called as ఎలక్ట్రానిక్ థియరీ అంటారమ్మా. దీన్ని ఎలక్ట్రానిక్ థియరీ అంటారు. ఎలక్ట్రానిక్ థియరీ. సార్ ఈ థియరీ ప్రకారం ఏంటంటే జాగ్రత్త, electrons which are present in the outermost orbit, లాస్ట్ ఆర్బిట్ లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమంటారంటే మా ఎలక్ట్రాన్స్ which are present in the outermost orbit. outermost orbit లో ఉన్న ఎలక్ట్రాన్స్ ని we called as valence electrons అంటారమ్మా. we called as valence electrons అంటారు. ఎలక్ట్రాన్స్ which are present in the outermost orbit, మనం తీసుకున్న ఆటమ్ లో outermost orbit లో ఎన్ని ఎలక్ట్రాన్స్ అయితే ఉన్నాయో వాటన్నిటిని valence electrons అంటారమ్మా. అలాగే electrons which are present in the inner orbits అంటే other than last orbit కాకుండా inner orbits లో ఉంటే the electrons which are present in the inner orbits are called as core electrons అంటారమ్మా. are called as core electrons. And whenever the atom is involved in the bond formation, chemical bond form అయింది అంటే generally valence electrons are involved అంటారమ్మా. valence electrons ఇన్వాల్వ్ అవుతాయి అంటాడు. ఒక బాండ్ ఫామ్ అయినప్పుడు ఏ బాండ్ అనేది ఏదైనా సరే అమ్మా, ఏ బాండ్ అయినా సరే జనరల్లీ valence electrons are involved. అలాగని చాలా ఎక్సెప్షన్స్ ఉంటాయి. జనరల్లీ valence electrons are involved in the bond formation. ఆ బాండ్ ఫార్మేషన్ అప్పుడు ఎలక్ట్రాన్స్ మే లాస్, కొన్ని ఆటమ్స్ ఎలక్ట్రాన్ లాస్ అవుతాయమ్మా. కొన్ని ఆటమ్స్ ఎలక్ట్రాన్ గెయిన్ చేసుకుని బాండింగ్ లో ఇన్వాల్వ్ అవుతాయి. కొన్ని ఆటమ్స్ ఎలక్ట్రాన్ లాస్ అయి ఇన్వాల్వ్ అవుతాయి. అండ్ కొన్ని ఆటమ్స్ వచ్చి ఎలక్ట్రాన్ షేరింగ్ జరిగి బాండింగ్ కెమికల్ బాండింగ్ అంటే కెమికల్ బాండ్ ఇస్ ఫార్మ్డ్ బై either లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఈ మూడిట్లో ఏదో ఒకటి జరిగి బాండ్ ఈ ఆటమ్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద బాండ్ ఫార్మేషన్. అండ్ every atom tries to get 8 electrons in the outermost orbit. outermost orbit లో ఎన్ని ఎలక్ట్రాన్స్ రావడానికి ట్రై చేస్తామా? 8 electrons అంటే ఒకటి హీలియం, ఎక్సెప్షన్స్ ఉన్నాయి కొన్ని. జనరల్లీ ఎవ్రీ atom tries to get 8 electrons in the outermost orbit. ఆ 8 electrons రావటాన్ని we called as octet rule అంటారమ్మా. they are called as octet rule. Every atom tries to get 8 electrons in the outermost orbit, either by loss of electrons or gain of electrons or share of electrons. That rule is called as octet rule అంటారమ్మా. ఎక్సెప్షన్ హీలియం, హైడ్రోజన్, లిథియం, బెరిలియం అవి ఉన్నాయిరా. జనరల్ గా చెప్పేటప్పుడు 8 ఎలక్ట్రాన్స్ అని చెప్తారమ్మా. ఎక్సెప్షన్స్ ఉన్నాయిరా, హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరిలియం కొన్ని ఉన్నాయమ్మా తక్కువ. ఓకే, సో రైట్. ఇక్కడ ఏంటంటే అమ్మా చూడండి సార్, మనం తీసుకున్న మాలిక్యూల్ లో if the central atom contain 8 electrons. సెంట్రల్ ఆటమ్ గురించి 8 ఆటమ్స్ మాలిక్యూల్ ఫామ్ అయినప్పుడు సెంటర్ లో ఒక ఆటమ్ ఉంటుందిరా. ఆ సెంట్రల్ ఆటమ్ లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటే then it is called as నార్మల్ మాలిక్యూల్ అంటారు. దాన్ని నార్మల్ మాలిక్యూల్ అంటారమ్మా. అదే if the central atom contains more than 8 electrons, ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో సార్ 8 ఉంటే స్టేబుల్ అన్నారు కదా అంటే ఎక్కువ ఉంటే స్టేబుల్ కాదు కదరా. జనరల్లీ 8 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్. ఎక్కువ ఉన్న స్టేబుల్ ఉన్నాయి, తక్కువ ఉన్నాయి కూడా స్టేబుల్ ఉన్నాయిరా.
8 electrons కన్నా ఎక్కువ ఉంటే then that molecules are called as expanded octet structure molecule అంటారు మనం. expanded octet molecule అంటారు. expanded octet molecule. Example PCl5. PCl5, it will be like this amount. PCl5 ఇలా ఉంటుంది. మనం ఎలా గుర్తుంచుకుంటాం సార్ అంటే సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఇన్ని బాండ్స్ ఫామ్ అయినాయి చూసుకున్నామా. సెంట్రల్ ఆటమ్ చుట్టూ ఇన్ని బాండ్స్ ఫామ్ అయినాయి 1 2 3 4 5. ఈచ్ బాండ్ షుడ్ బి టేకెన్ as 2 electrons రా. ఒక్కొక్క బాండ్ ఒక్కొక్క బాండ్ కి 2 electrons గా తీసుకున్నామా. 2 electrons ఇన్వాల్వ్ అవుతాయి అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ని 10 రా. టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎన్నమా 10. అలాగే SF4 చూడంగానే ఫ్లోరిన్ 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 but it contain lone pair amma. It contain lone pair and it also contain how many electrons? 10 electrons. IF7 amma. IF7 iodine చుట్టూ 7 fluorines 1 2 3 4 5 6 7 amma. Okay, pentagonal bipyramidal IF7 ఇలా మనకి ఏంట్రా అంటే ఇక్కడ ఉన్నాయి 7 bonds అంటే 14 electrons. అలాగా the molecule in which central atom contain more than 8 electrons, they are called as expanded octet molecule అంటారు మనం. expanded octet molecule. of course కొన్ని స్టేబుల్ రాయి expanded octet అయినా సరే స్టేబుల్ అయినమ్మా. ఓకే, అలాగే there are some molecules in which central atom contain less than 8 electrons. less than 8 electrons కూడా ఉండొచ్చమ్మా. the central atom contain less than 8 electrons, then they are called as electron deficient compounds అంటారమ్మా. they are called as electron deficient compounds అంటారమ్మా. 8 కన్నా ఎక్కువ ఉంటేమో electron rich అంటారు. ఓకే, we can expanded octet అనొచ్చు or electron rich compounds అంటారమ్మా. 8 కన్నా తక్కువ ఉంటే they are called as electron deficient compounds అంటారమ్మా. example boron trifluoride. BCl3, boron BCl3. okay, BeCl2, beryllium chloride. okay, it will contain only beryllium chloride contain only central atom contain 4 electrons. అలాగా అనుకున్న దానికన్నా 8 కన్నా తక్కువ ఉంటేనేమో ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటారమ్మా. 8 కన్నా ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్ రిచ్. సో ఫస్ట్ లో స్టార్టింగ్ లో ఏంటంటే బిఫోర్ ద స్టార్ట్ ఇంకా లెసన్ కి వెళ్ళే కొద్దీ we get an idea how many bonds ఉన్నాయి ఏంటి అని చెప్పొచ్చమ్మా. బట్ మనకి వచ్చేటప్పటికి ప్రెసెంట్ అయితే we had remember the examples. కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటే బుక్ లో ఆ ఎగ్జాంపుల్ గుర్తుంచుకోవాలి. తర్వాత హైబ్రిడేషన్ ఎన్ని కనుక్కున్న తర్వాత we get an idea. బట్ ప్రెసెంట్ మాత్రం we had remember the values. కొన్ని ఎగ్జాంపుల్స్ గుర్తుండాలమ్మా, కంపల్సరీగా ఎగ్జాంపుల్స్ గుర్తుండాలి. సో BF3 ఒకటి, BCl3, BBr3 అలాగా అంటే అనుకున్న దానికన్నా తక్కువ ఉంటే ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ అంటారమ్మా. ఎక్కువ ఉంటే ఏమో ఎలక్ట్రాన్ రిచ్ అంటారు. అలాగే ఎగ్జాక్ట్ 8 ఉంటే ఏంటంటే ఆక్టేట్ అంటారు. అలాగని సార్ ఆక్టేట్ ఉంటేనే స్టేబుల్, ఎలక్ట్రాన్ రిచ్ స్టేబుల్ కాదా? తప్పమ్మా. ఎలక్ట్రాన్ రిచ్ స్టేబులే, ఎలక్ట్రాన్ డెఫిషియెంట్ స్టేబులే. కానీ జనరల్లీ అంటే జనరల్ గా 8 ఎలక్ట్రాన్స్ ఉంటే స్టేబుల్ రా. 8 కన్నా ఎక్కువ ఉన్నా స్టేబుల్ ఉన్నాయి, తక్కువ ఉన్నా కూడా స్టేబుల్ ఉన్నాయి. సో దేర్ ఆర్ సో మెనీ ఎక్సెప్షన్స్. జస్ట్ గుడ్నెస్ ఆన్ స్టేట్మెంట్ ఆన్ పేపర్ వచ్చేటప్పటికల్లా 8 ఉంటే స్టేబుల్ అని చెప్తారమ్మా. బట్ ఎక్సెప్షన్స్ చాలా ఉంటాయని చెప్పి ఎన్ని స్టేబుల్ ఇవన్నీ కూడా స్టేబుల్ మాలిక్యూల్స్ దో దే డస్ నాట్ కంటైన్ ఆక్టేట్ కాన్ఫిగరేషన్. ఆక్టేట్ కాన్ఫిగరేషన్ లేకపోయినా కూడా స్టేబుల్. and based on the electronegative values amma.
ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ రా. రెండు ఆటమ్స్ మధ్యలో ఏ బాండ్ ఫామ్ అయింది బేస్డ్ ఆన్ ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ రా. ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ బట్టి సార్ మనం తీసుకున్న యాటమ్ ఏ, ఇంకో యాటమ్ బి రా. ఇది మోర్ హై ఎలక్ట్రోనెగటివ్, ఇది కూడా హై ఎలక్ట్రోనెగటివ్ అనుకోమా. రెండు ఎలక్ట్రోనెగటివ్ అయితే కోవలెంట్ బాండ్ ఫామ్ అయిద్దిరా. జనరల్లీ దే ఫామ్ కోవలెంట్. ఒక ఎలిమెంట్ కి ఎలక్ట్రోనెగటివ్ ఎక్కువ, ఇంకో దానికి తక్కువ అనుకోమా, అయానిక్ బాండ్ ఫామ్ అయిద్దిరా. అయానిక్ బాండ్. సార్ రెండు ఎలక్ట్రోనెగటివిటీ తక్కువ అయితే మెటాలిక్ బాండ్ ఫామ్ అయిద్దమ్మా. వి గెట్ మెటాలిక్ బాండ్. ఒరే ఇక్కడ చెప్పని జనరలైజేషన్, రూల్ ఏం లేదమ్మా. జనరలైజేషన్ చెప్పేటప్పుడు ఒక ఆటమ్ కి ఎక్కువ, ఒక ఆటమ్ తక్కువ ఉంటే ఆ ఎలక్ట్రోనెగటివ్ ఎంత అని కాదు. అఫ్ కోర్స్ జనరల్ గా అయితే ఎలక్ట్రోనెగటివిటీ డిఫరెన్స్ రెండింటి మధ్యలో ఇఫ్ ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ 1.7 అయానిక్ అని, లెస్ దాన్ 1.7 అయితే పోలార్ కోవలెంట్ అని, ఈక్వల్ టు 1.7 అయితే 50% కోవలెంట్, 50% అయానిక్. అదే ఈక్వల్ టు 0 అయితే 100% కోవలెంట్ అని చెప్తారు. అదేం కాదు, ఇంకా ఎక్సెప్షన్స్ చాలా ఉన్నాయమ్మా. ఎక్సెప్షన్స్ ఆర్ సో మెనీ దేర్. కాబట్టి జనరలైజేషన్ చెప్పేటప్పుడు, అంతేగాని డ్యామ్ షూర్ సార్ 1.7 కన్నా ఎక్కువ ఉంటే డ్యామ్ షూర్ అయానిక్ అంటే అయానిక్ అవ్వచ్చు, ఒక్కోసారి కోవలెంట్ కూడా అవ్వచ్చు అమ్మా. ఎందుకంటే ఎగ్జాంపుల్ హెచ్ఎఫ్ 2.1, ఫ్లోరిన్ 4 అమ్మా. డిఫరెన్స్ ఈస్ 1.9 అంటే గ్రేటర్ దాన్ 1.7 కాబట్టి అయానిక్. బట్ హెచ్ఎఫ్ కోవలెంట్ బాండ్ అమ్మా. హెచ్ఎఫ్ కోవలెంట్ బాండ్. అలాగే సోడియం అండ్ హైడ్రోజన్. హైడ్రోజన్ 2.1, సోడియం 0.9. డిఫరెన్స్ వచ్చేటప్పటికల్లా 1.2 రా. లెస్ దాన్ 1.7 కాబట్టి పోలార్, బట్ ఇట్ ఈస్ అయానిక్ అమ్మా. అలా అంటే జనరలైజేషన్ చెప్పేటప్పుడు ఇలా చెప్తారు, కానీ వెళ్ళే కొద్ది సో మెనీ ఎక్సెప్షన్. కెమికల్ బాండింగ్ లో మనకి సో మెనీ ఎక్సెప్షన్స్ బికాస్ బేస్డ్ ఆన్ దేర్ ఎక్స్పెరిమెంటల్ రిజల్ట్స్ తప్ప బేస్డ్ ఆన్ థియరిటికల్ బేస్ చేసుకుని ఏం చెప్పాము. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్సెప్షనల్. ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై అవర్ సెల్స్ దేర్ విల్ బి సమ్ రీజన్ చెప్తే అంతే తప్ప మనకి పక్కాగా గ్యారెంటీ ఇలా ఉంటే ఇలాగే ఉండాలి రూల్ ఏం లేదమ్మా. దేర్ ఆర్ మెనీ సో మెనీ ఎక్సెప్షన్స్ ఇందులో. ఒకటి రెండు కాదమ్మా, ప్రతి ఒక్కటి ఎక్సెప్షన్స్ ఏరా. ఓకే, అందుకని we have to remember the points, whatever the point that are given in the notes గాని టెక్స్ట్ బుక్ లో గాని ఇస్తారో అవన్నీ మనం గుర్తుంచుకోవాలి. రైట్, నెక్స్ట్ రైట్ రా. నెక్స్ట్ అమ్మా, ఫస్ట్ వన్, ఫస్ట్ టైప్ ఆఫ్ బాండ్ ఎలక్ట్రోవాలెంట్ బాండ్ రా. ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అమ్మా. వాట్ యు మీన్ బై ఎలక్ట్రోవాలెంట్ బాండ్? ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అంటే ఏంటి సార్ అంటే which is also called as ionic bond అంటారమ్మా. which is also called as ionic bond. ఎలక్ట్రోవాలెంట్ బాండ్ అన్నా అయానిక్ బాండ్ అన్నా ఒకటే. generally ionic bond is formed between two atoms which are having low electronegative value, another atom high electronegative atom. ఒకదానికి తక్కువ ఉండాలి, ఒకదానికి ఎక్కువ ఉండాలమ్మా. ఓకే, అలాగే డిఫరెన్స్ ఇన్ ద ఎలక్ట్రోనెగటివ్ వాల్యూస్ should be greater than 1.7. should be greater than 1.7. 1.7 కన్నా ఎక్కువ ఉంటే జనరల్లీ అయానిక్ బాండ్ విల్ బి ఫార్మ్డ్ అంటారు. అసలు వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ అయానిక్ బాండ్? ఇట్ ఇస్ ఎ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అమ్మా. What do you mean by electrostatic? Charges ra. Electrostatic ante charges amma. Electrostatic force of attraction ra. Electrostatic force of attraction
electrostatic force of attraction between two atoms. రెండు atoms మధ్యలో ఉన్న electrostatic force of attraction. electrostatic force అంటే పాజిటివ్ చార్జ్ అండ్ నెగటివ్ చార్జ్. రెండు ఆపోజిట్లీ చార్జ్ అయాన్స్ మధ్యలో ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ నే we called as ionic bond అంటారమ్మా. ionic bond అంటే electrostatic force of attraction between one plus cation and anion. ఒక cation కి ఒక anion మధ్య ఉన్న electrostatic force of attraction. What is meant by electrostatic force of attraction? అంటే oppositely charged ions మధ్య ఉన్న force of attraction. oppositely charged force of attraction. For example, let us take NaCl. NaCl. Sir, ఎలా ఫామ్ అవుతాయి? What is the electronic configuration of sodium? 1s2, 2s2, 2p6, 3s1. In order to get octet configuration రావడానికి if it lose one electron, ఈ ఒక్క ఎలక్ట్రాన్ లాస్ అయింది అనుకోమ్మా, ఈ ఒక్క ఎలక్ట్రాన్ లాస్ అయింది అనుకో అంటే it becomes Na plus. Na plus. It is atomic number కాబట్టి no change. 1s2, 2s2, 2p6. It get octet configuration అమ్మా. It get octet configuration. అలాగే Cl చూద్దాం, chlorine. What is the atomic number of chlorine? 17. 1s2, 2s2, 2p6, 3s2, 3p5. 3s2, 3p5. So in order to get octet configuration, if it gains one electron, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయితే, if it gets one electron, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయితే it become minus. అప్పుడు ఏమైంది? 1s2, 2s2, 2p6, 3s2, 3p6. అంటే ఇక్కడ లాస్ అయిన ఎలక్ట్రాన్, ఇక్కడ లాస్ అయిన ఎలక్ట్రాన్, electron which is lost by sodium will be gained by Cl minus. Therefore, we get Na plus Cl minus. So automatically attraction ఏర్పడి క్రిస్ క్రాస్ మెథడ్ ద్వారా ఫార్ములా NaCl. ఫార్ములా ఏదమ్మా? NaCl. అలాగా జనరల్ ఏదైనా అయానిక్ బాండ్ ఫామ్ అయినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు వాంట్ టు టేక్ MgO. MgO. What is the electronic configuration of magnesium? Magnesium రాసుకునేటప్పుడు 1s2, 2s2, 2p6, 3s2. 1s2, 2s2, 2p6, 3s2. Sir, it contains 2 electrons excess in order to get octet configuration. So ఆ 2 ఎలక్ట్రాన్ లాస్ అవుతాయి. ఆక్సిజన్ కి లెక్కేసుకుంటే 1s2, 2s2, 2p3 2p4. 1s2, 2s2, 2p4. ఇంకా ఆక్టేట్ రావాలి అంటే ఇట్ రిక్వైర్ 2 more electrons. ఇంకా 2 electrons కావాలి. ఈ 2 electrons ఇట్ షిఫ్ట్ అయితే we get 1s2, 2s2, 2p6 అంటే O minus 2. O minus 2. సో ఫార్ములా ఏమైందిరా అంటే Mg plus 2 O minus 2. క్రిస్ క్రాస్ చేసుకుంటే we get MgO. క్యాన్సిల్ అయిపోయి MgO. అలాగా ఒక దాని దగ్గర ఎక్కువ ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఒక దాని దగ్గర తక్కువ ఉంటే అలాగా మనకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ చేయించుకుని దే కన్వర్ట్స్ ఇంటూ స్టేబుల్. అప్పుడు మధ్యలో అట్రాక్షన్ నే అయానిక్ బాండ్ అంటారమ్మా. సో అయానిక్ బాండ్ అంటే ఏంట్రా అంటే ద ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. electrostatic force of attraction between two oppositely charged ions. రెండు oppositely charged ions మధ్య ఉన్న force of attraction నే we called as ionic bond అంటారు. ionic bond అంటే రెండు atoms మధ్య ఉన్న force of attraction. Sir,
ఇలాగా మనకి ఇది ఎగ్జాంపుల్స్ అమ్మా. అయానిక్ బాండ్ ఫామ్ అయితే జనరల్ గా వచ్చేటప్పటికల్లా అమ్మా సార్ అయానిక్ బాండ్ ఎక్కువ ఫామ్ అయ్యేది ఏంటంటే 1A గ్రూప్ when they combines with 7A గ్రూప్ రా. 1A గ్రూప్ ఎలిమెంట్ టు 7A గ్రూప్. ఎందుకు సార్ అంటే 1A గ్రూప్ ఎలిమెంట్స్ కెన్ లాస్ ఎలక్ట్రాన్ ఈజీలీ రా. ఎలక్ట్రాన్ తొందరగా లాస్ అవుతాయి అండ్ 7A గ్రూప్ ఎలక్ట్రాన్ అంటే ఎక్కువ కాబట్టి they will gain the electron easily. ఎలక్ట్రాన్ ఈజీగా గెయిన్ అవుతాయమ్మా. కాబట్టి 1A గ్రూప్ 7A గ్రూప్ ఎలిమెంట్ అలా అని కాదమ్మా. 1A 2A 3A జార్చండి. 1A గ్రూప్ ఎలిమెంట్ 7A గ్రూప్ ఎలిమెంట్ ఫామ్ అవ్వచ్చు. అలాగే 1A గ్రూప్ ఎలిమెంట్ కంబైన్స్ విత్ 6A గ్రూప్ కూడా ఛాన్స్ ఉందిరా. కొంత అన్ని కదమ్మా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే 1A గ్రూప్ ఎలిమెంట్ 5th A గ్రూప్ ఎలిమెంట్ కూడా కంబైన్ అవ్వచ్చు. అలాగే 1A అయిపోయింది 2A మొత్తం రోమన్ లెటర్ రాయట్లేరా. 2A 6A 2A గ్రూప్ ఎలిమెంట్ 5A గ్రూప్ ఎలిమెంట్ 3A గ్రూప్ ఎలిమెంట్ combines with 7A గ్రూప్ ఎలిమెంట్ 7A 3A గ్రూప్ ఎలిమెంట్ 6A జనరల్లీ అమ్మా. ఓకే సార్ అన్ని అని కాదు జనరల్లీ. కానీ 4th A గ్రూప్ ఎలిమెంట్ ఇప్పుడు ఎక్కడ 4th A రాయలా. 4th A గ్రూప్ ఎలిమెంట్స్ ఆల్వేస్ ఫార్మ్ కోవలెంట్ ఎరా. ఎందుకంటే కోవలెంట్ ఎందుకంటే సార్ మనకి 4A గ్రూప్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు outer most orbit లో it contain 4 electrons రా. outer most orbit లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి 4 electrons. సో in order to get octet కావాలంటే 4 electron లాస్ అయిన అవ్వాలి 4 electrons గెయిన్ అయిన అవ్వాలిరా. 4 electron లాస్ అవ్వాలంటే చాలా కష్టం ఎందుకంటే IP వాల్యూస్ పెరుగుతాయి. ఒకవేళ 4 electron గెయిన్ చేసుకుంది అనుకోమా. గెయిన్ చేసుకుంటే సెకండ్ ఎలక్ట్రాన్ EA2 EA3 EA4 ఇవన్నీ ఎండోథర్మిక్ కాబట్టి లాస్ అవ్వటం కష్టమే గెయిన్ అవ్వడం. కాబట్టి జనరల్లీ 4A గ్రూప్ ఎలిమెంట్స్ ఏంట్రా అంటే they are formed by అంటే compounds will be formed by sharing of electrons రా. అలాని సార్ ఇవన్నీ షేరింగ్ ఇన్వాల్వ్ అవ్వంటే ఉంటాయి కొంతవరకు ఉంటాయి. ఎక్కువగా అయానికి ప్రిఫరెన్స్ రా. ఇది వచ్చేటప్పటికల్లా మెయిన్ గా కోవలెంట్ అమ్మా. మనల్ని అడిగే క్వశ్చన్ ఏంటి సార్ 1A గ్రూప్ ఎలిమెంట్ గుర్తుంచుకోండిరా. దాని యొక్క ఆక్సిడైజ్ స్టేట్ అండ్ చార్జ్ 1A గ్రూప్ ఎలిమెంట్స్ మీద +1 7A గ్రూప్ ఎలిమెంట్స్ వల్ల +-1 రా. +1 7A 6A వచ్చి -2 +1 -3 +2 -1 +2 -2 +2 -3 +3 -1 +3 -2 +3 -3 రా. సో దాన్ని బట్టి కాంపౌండ్స్ ఏమేమి ఛాన్సెస్ ఉన్నాయి. 1A కి 7A కి అయితే AB టైప్ రావచ్చు. AB టైప్ ఇది వచ్చేటప్పటికల్లా A2B టైప్. ఇది A3B టైప్ AB2 టైప్ AB టైప్ రా. A3B2 టైప్ అమ్మ. AB3 టైప్ A2B3 టైప్ రా. క్రిస్ క్రాస్ చేసుకుంటే రా AB టైప్ అమ్మ. AB టైప్ NaCl +1 -1 K2O +1 -2 +1 3A గ్రూప్
Na3n అమ్మా +1 -3 8 MgCl2 రా MgCl2 -1 +2 CaO +2 -2 A3B 2A group 5A group Ca3N2 calcium nitride +2 -3 అమ్మా 3A group nitrogen 3A group AlCl3 రా AlCl3 అంతే +3 -1 అమ్మా 3A group 6A group GaBr2 అమ్మా కాదు 3A group 6A group కదమ్మా 3A group 6A group అంటే 6A group అంటే మన ఆక్సిజన్ సల్ఫర్ Ga2O3 అమ్మా Ga2O3 నెక్స్ట్ 3A 5A అల్యూమినియం నైట్రైడ్ +3 -3 అమ్మా సో వాడు ఎగ్జామ్ లో ఎలా అడుగుతాడంటే అమ్మా ఇందులో ఎగ్జాంపుల్స్ అవసరం లేదు కనమ్మా మనకి ఎగ్జాంపుల్స్ అవసరం లేదుగా వాడు గ్రూప్ నెంబర్ ఇస్తాడు లేదా ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్తాడమ్మా ఏ అనే ఎలిమెంట్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2 2p3 అమ్మా అండ్ బి అనే ఎలిమెంట్ ఆక్సిజన్ స్టేట్ 1s2 2s2 1s2 2s2 2p5 అంటారా 1s2 2s2 2p3 1s2 2s2 2p5 సో ఆటోమేటిక్ గా సార్ అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి 5 ఉన్నాయి అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో అంటే ఇది 5A గ్రూప్ సార్ outer most ఎన్ని ఉన్నాయి 7 ఎలక్ట్రాన్స్ అంటే 7A గ్రూప్ సో 5A గ్రూప్ 7A గ్రూప్ మరి ఏది ప్లస్ సార్ ఏది మైనస్ యాజ్ యు మూవ్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్ అంటే చివరికి వెళ్ళే కొద్ది మైనస్ ఇటువైపు ఉంటే పీరియాడిక్ టేబుల్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే పీరియాడిక్ టేబుల్ లో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే ప్లస్ అని రాసుకోవాలి రైట్ హ్యాండ్ సైడ్ ఉంటే మైనస్ అమ్మా బేస్డ్ ఆన్ ది ఎలక్ట్రోనెగటివిటీ బేస్డ్ ఆన్ ఎలక్ట్రోనెగటివిటీ అంటే ఇప్పుడు ఏ 5A గ్రూప్ బి 7A గ్రూప్ అంటే డెఫినెట్ గా ఇలాగే ఉండాలిరా ఏ బి టైప్ బట్ ఏ అనేది ఏ గ్రూప్ అమ్మా 5A గ్రూప్ 5A గ్రూప్ ఏం చెప్పాను రా మనకి 5A గ్రూప్ ఏముందమ్మా -3 కానీ ఇక్కడ మనకి ఇవ్వాల్సింది ఏంట్రా సార్ ప్లస్ ఇవ్వాలి కాబట్టి +3 అంటే అవకాశం లేదు బట్ ఇంకా అవకాశం ఇక్కడ మనకి ఛాన్సెస్ అదే కదమ్మా అలాగే 7A గ్రూప్ వచ్చేటప్పటికల్లా -1 అమ్మా 7A గ్రూప్ అంటే యాక్చువల్ గా ఇది మైనస్ ఫామ్ అవ్వాల్సి వస్తే -3 చెప్తాం బట్ ఆల్రెడీ పక్కన మైనస్ ఫామ్ అయింది కాబట్టి ప్లస్ రావాలంటే +3 అమ్మా +3 సో ఫార్ములా ఏంట్రా అంటే A2 AB3 టైప్ అమ్మా AB3 టైప్ అంటే డిపెండ్స్ అపాన్ ది ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి గ్రూప్ కనుక్కుంటాం అది ప్లస్సా మైనసా రైట్ హ్యాండ్ సైడ్ అయితే మైనస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉంటే పీరియాడిక్ టేబుల్ లో ప్లస్ లేదు సార్ ఇంకో ఎగ్జాంపుల్ చూడండి ఏ అనే ఎలిమెంట్ కి 1s2 2s2 2p6 3s2 బి అనే ఎలిమెంట్ కి 1s2 2s2 2p4 అమ్మా 2p4 సార్ ఏంటి outer most orbit లో 3s2 అంటే how many electrons are there 2 electrons ఇక్కడ వచ్చేటప్పటికి outer most orbit లో 6 electrons అంటే ఇది 2A గ్రూప్ అండ్ ఇది వచ్చి 6A గ్రూప్ రా సార్ 2A కి 6A కి 2A వచ్చేటప్పటికల్లా +2 6A వచ్చేటప్పటికల్లా -2 సో క్రిస్ క్రాస్ చేస్తే AB టైప్ అమ్మా క్రిస్ క్రాస్ చేస్తే AB టైప్ సో దీని మీద క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయమ్మా ఓకే అండ్ మోస్ట్ అయానిక్ వస్తాయి నెక్స్ట్ వస్తాయి తర్వాత సో ఇచ్చిన ఒక ఇలాగ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కానీ ఇవ్వచ్చు ఆర్ గ్రూప్ నెంబర్స్ ఇవ్వచ్చు ఇచ్చి వాట్ ఈస్ ద జనరల్ ఫార్ములా అంటే ఇది అడగడం వచ్చిన
ఇవి అడగడు. మనకి అడిగేది జనరల్ ఫార్ములా. ఏబి టైపా, ఏబి2 టైపా, ఏ3బి4 టైపా ఏదనేది వాడిచ్చిన గ్రూప్ నెంబర్ బట్టి కానీ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి గ్రూప్ నెంబర్ కనుక్కుంటాం. గ్రూప్ నెంబర్ నుంచి మనకి ఇలా కనుక్కోవచ్చమ్మా. సో ఇదొకటి మనకి ఇంపార్టెంట్ రా, అడుగుతాడు ఛాన్సెస్. జస్ట్ 1 మినిట్ చూసుకోండి అమ్మా. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేటప్పటికెళ్ళారా అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే ఇన్ ఆర్డర్ టు ఫార్మ్ అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలి అంటే ఇంపార్టెంట్ రా, దీన్ని బిట్స్ అడుగుతాడు చూసుకోండి. అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే వాట్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్ టు ఫార్మ్ అయానిక్ బాండ్ ఈజీగా ఫామ్ అవ్వాలంటే వాట్ ఆర్ ద ఫేవరబుల్ కండిషన్స్. ఈ కండిషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఫజన్ అనే సైంటిస్ట్ అమ్మ. ఫజన్ అనే సైంటిస్ట్ కాబట్టి ఫజన్ అనే సైంటిస్ట్ చెప్పిన రూల్స్ కాబట్టి ఫజన్స్ రూల్స్ అంటారమ్మా. ఫజన్స్ రూల్స్ జాగ్రత్త వినండిరా. అందులో ఫస్ట్ సార్ అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే అయానిక్ బాండ్ అంటే ఏంటి? క్యాటియాన్ కి యానియాన్ మధ్యలో ఉన్న అట్రాక్షన్. అంటే ఏదైతే యానియన్ తొందరగా ఫామ్ అయింది ఆర్ ఏ ఆటమ్ అయితే క్యాటియాన్ తొందరగా ఫామ్ అయిందో దట్ విల్ బి ఫార్మ్ ఈ అని అయానిక్ బాండ్ ఈజీలీ. అంతేగా అయానిక్ బాండ్ ఫామ్ అవ్వాలంటే క్యాటియాన్ యానియాన్ అట్రాక్షన్స్ ఉండాలిరా. ఆ క్యాటియాన్ యానియాన్ ఎంత తొందరగా ఫామ్ అవుతే అయానిక్ బాండ్ అంత ఈజీగా ఫామ్ అయింది అంటారమ్మా. అయానిక్ బాండ్ అంతా ఈజీ. అలా లెక్కేసుకున్నప్పుడు సార్ వాట్ ఆర్ ద ఫేవరెట్ కండిషన్ ఫర్ క్యాటియాన్? క్యాటియాన్ ఫామ్ అవ్వాలంటే కండిషన్స్ ఏంటి సార్? చూడమ్మా. లార్జ్ అటామిక్ సైజ్ రా. The atom which is having large size, ఏ atom అయితే అటామిక్ సైజ్ ఎక్కువ ఉంటుందో దట్ విల్ బి ఫార్మ్డ్ ఈజీలీ కదా. అని atom యొక్క సైజ్ పెరిగి ఎక్కువ ఉందనుకోరా, ఇట్ విల్ లూజ్ ఎలక్ట్రాన్ ఈజీలీ. తొందరగా ఎలక్ట్రాన్ లాస్ అవుతాయి కదమ్మా. అంటే ఇప్పుడు మనకి లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియం which will form cation easily. క్యాటియాన్ తొందరగా ఫామ్ అవ్వాలంటే సైజ్ ఆఫ్ ది ఆటమ్ ఎక్కువ ఉండాలిరా. సైజ్ ఆఫ్ ది ఆటమ్ ఎక్కువ ఉండాలంటే ఇప్పుడు లిథియం, సోడియం ఏ అయాన్ తొందరగా ఫామ్ అయిద్దిరా అంటే సీజియం సైజ్ పెద్దది కదమ్మా. లిథియం సైజ్ చిన్నది అండ్ సీజియం ఆటమ్ కి సైజ్ ఎక్కువ. సో ఇట్ కెన్ ఫార్మ్ ఈజీలీ. అంటే ఫార్మేషన్ ఏంటి? లిథియం లెస్ దాన్, సోడియం లెస్ దాన్, రుబీడియం లెస్ దాన్, సీజియం రా. అలాగే లో ఐపీ వాల్యూ ఏముండాలమ్మా? ఐపీ వాల్యూ తక్కువ ఉండాలి. ది ఆటమ్స్ విచ్ ఆర్ హ్యావింగ్ లో ఐపీ వాల్యూ, ఐపీ వాల్యూ తక్కువ ఉన్నది ఈజీగా ఫామ్ అయిద్దిరా. లో ఐపీ వాల్యూ సార్ ఎలా సార్? లో ఐపీ వాల్యూ అని ఇదే కదమ్మా, సేమ్ ఇంతే కదరా. ఐపీ వాల్యూ తక్కువ ఉండాలి. ఐపీ వాల్యూ తక్కువ ఉండాలంటే ఇప్పుడు లెట్ us take బెరిలియం కన్నా మెగ్నీషియం కన్నా మెగ్నీషియం, కాల్షియం రా. సార్ ఎంజీ కన్నా టాప్ టు బాటమ్ ఐపీ వాల్యూ డిక్రీజెస్ అంటే Ca+2 అంటే కాల్షియం యొక్క ఐపీ వాల్యూ తక్కువ ఉంటుంది కాబట్టి ఇట్ విల్ బి ఫార్మ్డ్ ఈజీలీ వెన్ కంపేర్డ్ టు ఏంటమ్మా Mg+2. లేదా ఇదే ఎగ్జాంపుల్ రాసుకోవచ్చు సార్. సైజ్ ఆఫ్ ది ఆటమ్ పెరిగే కొద్దీ ఐపీ వాల్యూ తగ్గుతుంది కాబట్టి ఇది రాసుకోవచ్చు. అండ్ లో చార్జ్ రా, లో చార్జ్
అంటే సార్ ఇప్పుడు ఇదే చూసుకోరా, Na ప్లస్ Mg+2 అమ్మ. సార్ ఇందులోంచి ఒక ఎలక్ట్రాన్ తీయడం చాలా, ఒక ఎలక్ట్రానే కదా, ఇక్కడ 2 ఎలక్ట్రాన్స్ అంటే we have to supply more energy కదా. ఒక ఎలక్ట్రాన్ తీయడం ఈజీరా, 2 ఎలక్ట్రాన్ తీయడం కష్టం. అలాగే Al+3 అయితే ఇంకా కష్టం, because we have to supply 3I1 plus I2 plus I3. ఇక్కడ ఓన్లీ ఒక ఎలక్ట్రానే కాబట్టి I1 plus I2 plus I2 plus I3. అంటే మనకి ఏంట్రా అంటే చార్జ్ ఎంత తక్కువ ఉంటే అంత ఈజీగా ఫామ్ అవుతమ్మా. అంటే Na+ can be formed easily when compared to Mg+2 రా. అలాగే సార్ cation should have inert cation which are having inert gas configuration రా. inert gas configuration ఏ cation కి అయితే inert gas configuration వస్తుందో అంటే ఎలక్ట్రాన్ లాస్ అయినాక ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో 8 ఎలక్ట్రాన్స్ అమ్మా. అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో 8 ఎలక్ట్రాన్స్. ఫర్ ఎగ్జాంపుల్ Mg అన్నారా, Mg+2 1s2 2s2 2p6 అమ్మా. 1s2 2s2 2p6 outer most orbit లో 2 ఎలక్ట్రాన్స్. అదే let us take Zn+2 రా, D బ్లాక్ అమ్మా. 1s2 2s2 2p6 3s2 3p6 3d10. యాక్చువల్ కాన్ఫిగరేషన్ ఇదిరా, అంటే యాక్చువల్ 4s2 3d10 రాద్దాం, కానీ అవుటర్ మోస్ట్ అంటే 4s కదమ్మా. Zn+2 అంటే 2 ఎలక్ట్రాన్స్ s లో అయిపోతాయా. అంటే అవుటర్ మోస్ట్ ఆర్బిట్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయమ్మా, 18 ఎలక్ట్రాన్స్ ఉన్నాయా. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 8 ఎలక్ట్రాన్స్. 18 ఉంటే we called as pseudo electronic pseudo inert gas configuration అని చెప్తాం కదమ్మా. pseudo inert gas configuration. So when compared to octet, pseudo inert gas configuration is less stable రా. కాబట్టి which will be more easily formed అంటే Mg+2 greater than Zn+2. సో cation ఫామ్ అవ్వాలి అంటే అటామిక్ సైజ్ పెద్దగానే ఉండాలి, IP వాల్యూ తక్కువ ఉండాలి, అయాన్స్ మీద చార్జ్ తక్కువ ఉండాలి, అండ్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అయితే ఈజీగా ఫామ్ అయితే అంటారు. మరి అదే విధంగా యానియాన్స్ కంపేర్ చేసుకుంటారా, when you compare for anions కంపేర్ చేసుకుంటే, యానియాన్ అంటే ఎలక్ట్రాన్ తీసుకోవాలంటే లో అటామిక్ సైజ్ అమ్మ. సైజ్ తక్కువ ఉంటే ఈజీగా ఫామ్ అవుతాయి, ఎందుకని తొందరగా ఎలక్ట్రాన్ తీసుకుంటాయరా. అంటే F- Cl- Br- I- రా. అలాగే ఎలక్ట్రాన్ తీసుకోవడం అంటే ఎలక్ట్రాన్ ఎఫినిటీ, ఇక్కడ ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలి కాబట్టి లో IP వాల్యూ, ఇక్కడ ఎలక్ట్రాన్ తీసుకోవాలంటే హై IP వాల్యూ, హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్. ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూస్ ఎక్కువ ఉండాలి. అంటే సార్ Cl గ్రేటర్ దాన్ కదా సార్, ఇప్పుడు మరి Cl గ్రేటర్ దాన్ F అదొక్కటే కాదు, ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి, అందుకని అలా ఎక్సెప్షన్స్ ఉన్నాయి, కంపేర్ చేయమాకండి. ఓకేనా. సల్ఫర్, సెలీనియం, టెర్లియం S-2 గ్రేటర్ దాన్ Se-2 గ్రేటర్ దాన్ Te. అంతేగాని సార్ మరి ఇదే కంపేర్ చేసుకుందాం, అప్పుడు Cl గ్రేటర్ దాన్ వచ్చింది కదా సార్, ఆక్సిజన్ సల్ఫర్ తీసుకుంటే సల్ఫర్ కి ఎక్కువ కదా, అలా లెక్కేయకూడదమ్మా. ఓకేనా. ఓవరాల్ గా తీసుకున్నప్పుడు ఓవరాల్ గా జనరలైజేషన్ చెప్పేటప్పుడు అటామిక్ సైజ్ తక్కువ ఉండాలి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కువ ఉండాలి, అలాగే 2 అయాన్స్ మీద చార్జ్ తక్కువ ఉండాలి. అంటే F- అయాన్ క్యాన్ బి ఫార్మ్డ్ ఈజీలీ when compared to O-2, when compared to N-3. ఎందుకంటే ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయడం ఈజీ, 2 ఎలక్ట్రాన్ అంటే E82 is పాజిటివ్, E82 అండ్ E3 కూడా పాజిటివ్, అసలు లక్కీగా E1 కూడా పాజిటివ్ ఏమో. కాబట్టి మనకి ఏంట్రా అంటే తొందరగా ఫామ్ అవ్వాలి అంటే చార్జ్ తక్కువ ఉండాలి.
క్యాటియానికి తక్కువే ఉండాలి, యానియానికి తక్కువే ఉండాలిరా. అలాగే సూడో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడదు, బికాజ్ మ్యాక్సిమం అన్ని కూడా యానియాన్స్ అన్ని కూడా అప్డేట్ కాన్ఫిగరేషన్ వస్తాయి తప్ప సూడో అప్డేట్ కాన్ఫిగరేషన్ రాదు. సో చిన్నది చూసుకోండి, ఐపీ వాల్యూ తక్కువ ఉండాలి, సైజు ఎక్కువ ఉండాలి, రెండిట్ల మీద చార్జ్ తక్కువ ఉండాలి, ఇనట్ గ్యాస్. ఇక్కడ వచ్చేటప్పటికల్లా లో అటామిక్ సైజ్, అక్కడ హై అటామిక్ సైజ్. ఇక్కడ లో ఐపీ వాల్యూ, ఇక్కడ హై ఎలక్ట్రాన్ ఎఫినిటీ వాల్యూ. ఇక్కడ చార్జ్ తక్కువ ఉండాలి, ఇటువైపు కూడా చార్జ్ తక్కువ ఉండాలిరా. అలాగే ఇనట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉండాలి, అక్కడ అక్కర్లేదు. ఎందుకంటే ఎవ్రీ యానియాన్ విల్ గెట్ ఇనట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. మనకి ఇనట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ తప్ప సూడో ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అనేది రాదమ్మా. ఎందుకంటే అన్నిట్లో లాస్ట్ పీ బ్లాక్ అంటే యానియాన్ అంటే పీ బ్లాక్. జనరల్ గా ఆక్టేట్ కాన్ఫిగరేషన్ వచ్చిందమ్మా. ఆక్టేట్ కాన్ఫిగరేషన్ ఇది అప్టైన్. నెక్స్ట్ అడుగుతారా, ఈజీలీ ఫార్మ్డ్ అంటే సీజియం. తొందరగా అంటే క్యాటియన్ తొందరగా ఫామ్ అవ్వాలి. తొందరగా ఫామ్ అయిందంటే స్టెబిలిటీ విల్ బి మోర్ అని. స్టెబిలిటీ విల్ బి మోర్. సీజియం అయాన్కి స్టెబిలిటీ ఎక్కువ ఉంటుందిగా. సీజియం అయాన్కి స్టెబిలిటీ విల్ బి మోర్. అలా అడుగుతాడమ్మా. ఓకే, నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ రా. మనకి వాట్ ఐ మీన్ బై స్ట్రాంగ్, వాట్ ఐ మీన్ బై మోర్. స్ట్రాంగ్ అంటే ఏంటి, మోర్ అంటే ఏంటి? బోత్ ఆర్ ఈక్వల్ కాదు. స్ట్రాంగ్ అంటే స్ట్రెంగ్త్ ఎక్కువ, మోర్ అంటే అయానిక్. మోర్ స్ట్రెంగ్త్ అంటే ఇప్పుడు నేను ఎక్కడ స్ట్రెంగ్త్ వేరు, ఓకే, స్ట్రాంగ్ వేరు, మోర్ వేరు. లావుగా ఉంటే మోర్ అంటారు, అలా సన్నగా ఉన్నా కూడా స్ట్రెంగ్త్ ఎక్కువ ఉందంటే స్ట్రాంగర్ అంటారు. సో స్ట్రాంగర్ వేరు, మోర్ వేరమ్మా. చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ మనకి ఏంట్రా అంటే చూడండి, పజనే చెప్పాడమ్మా. పజన్ చెప్పింది ఏంట్రా అంటే, సార్ ఇచ్చిన మాలిక్యూల్ మోర్ అయానిక్ లెస్ అయానిక్ అడుగుతాడమ్మా. మోర్ అయానిక్ అవ్వాలంటే among the given molecule cation should be more, size of cation should be more, size of anion should be less అమ్మా. చాలా బిట్స్ కవర్ అవుతాయి ఈ టేబుల్ మీద. సో మోర్ అయానిక్ అవ్వాలంటే మనకి క్యాటియన్ పెద్దది ఉండాలి, యానియన్ తక్కువ ఉండాలమ్మా. అండ్ ఇన్ బోత్ ది అయాన్స్ ద చార్జెస్ ఆన్ ది అయాన్ షుడ్ బి లోవర్. రెండింటి మీద చార్జెస్ తక్కువ ఉండాలి. మోర్ అయానిక్ కన్నా లెస్ కోవలెంట్. అయానిక్ రివర్స్ కోవలెంట్ రా. అయానిక్ రివర్స్ మోర్ అయానిక్ రివర్స్ లెస్ కోవలెంట్. లెస్ కోవలెంట్ అంటే ఆటోమేటిక్ గా లెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్ అమ్మా. లెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. నెక్స్ట్ మోర్ కోవలెంట్ రా. మోర్ కోవలెంట్ అంటే అయానిక్ కి ఆపోజిట్. క్యాటియన్ చిన్నది, యానియాన్ పెద్దది, అండ్ చార్జెస్ రెండు కూడా మోర్ కోవలెంట్ అంటే లెస్ రా. లెస్ అన్న లో అన్న ఒకటేలా. నెక్స్ట్ స్ట్రాంగ్ అయానిక్ అమ్మ. కోవలెంట్ నేచర్ ఎక్కువ ఉండాలంటే రైట్. స్ట్రాంగ్ అయానిక్ అంటే క్యాటియన్ చిన్నది ఉండాలి, యానియాన్ చిన్నది ఉండాలి, చార్జెస్ ఆన్ ది అయాన్ షుడ్ బి మోర్ అమ్మా. చార్జెస్ ఆన్ ది అయాన్ షుడ్ బి మోర్. వెరీ 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 ఇంపార్టెంట్ రా. చాలా ఇంపార్టెంట్ అమ్మా. చాలా బిట్స్ కవర్ అయిపోతాయిరా ఈ ఒక్క టేబుల్ మీద. వీ కెన్ కవర్ సో మెనీ బిట్స్ అమ్మా. రైట్, ఎలాగా చూసుకోండి ఒక్కసారి. ఆ మూడు ఒకసారి అనుకుంటారు మీరా. మోర్ అయానిక్, స్ట్రాంగ్ అయానిక్, మోర్ కోవలెంట్. కోవలెంట్ నేచర్ ఎక్కువ ఉండాలంటే క్యాటియాన్. ఓకేనమ్మా. రైట్, కోవలెంట్ ఎక్కువ ఉందంటే
కోవలెంట్ ఎక్కువ ఉండాలంటే చార్జెస్ కూడా మోరే, చార్జెస్ కూడా మోర్. ఎలాగా చూడండి, LiF, LiCl, LiBr, LiIron. ఇందులో ఏది మోర్ అయానిక్, ఏది స్ట్రాంగ్ అయానిక్, ఏది మోర్ కోవలెంట్? కోవలెంట్ ఏది, మోర్ అయానిక్, మూడు ఎక్స్ప్లెయిన్ చేయాలరా సార్. అయానిక్ నేచర్ ఉండాలంటే క్యాటియన్ పెద్దది ఉండాలిరా. అన్ని క్యాటియన్స్ సేమేనమ్మా. అప్పుడు ఏం చూసుకోవాలి, యానియాన్స్ చూసుకోవాలిరా. యానియాన్ చార్జెస్ తో మనకు పెద్ద పని లేదమ్మా. యానియాన్ చిన్నది, ఉన్న వాటిలో యానియాన్ చిన్నది ఏంట్రా, LiF. యానియాన్ చిన్నది ఏంటమ్మా, LiF. కాబట్టి ఇది ఏంట్రా, మోర్ అయానిక్, మోర్ అయానిక్, మోర్ అయానిక్. అండ్ కోవలెంట్ లో క్యాటియన్ చిన్నది, అన్ని సేమేరా. యానియన్ పెద్దది ఉండాలి, క్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్. సో మోర్ కోవలెంట్, మోర్ కోవలెంట్. నెక్స్ట్ స్ట్రాంగ్ అయానిక్, క్యాటియన్ చిన్నది ఉండాలి, యానియన్ కూడా చిన్నదే ఉండాలిరా. క్యాటియన్ చిన్నది, యానియన్ కూడా చిన్నదే. మోర్ అయానిక్ ఇదే, అలాగే స్ట్రాంగ్ అయానిక్ కూడా ఇదేనమ్మా. మోర్ అయానిక్ అండ్ ఆల్సో స్ట్రాంగ్ అయానిక్. జనరల్ గా స్ట్రాంగ్ అయానిక్ ఉంటే లెస్ సాల్యుబుల్ అమ్మా, లెస్ సాల్యుబుల్. మోర్ కోవలెంట్ ఉన్నా లెస్ సాల్యుబుల్. అండ్ మోర్ అయానిక్ అంటే మోర్ అయానిక్ అంటే మోర్ సాల్యుబుల్ అమ్మా. మోర్ అయానిక్ అంటే మోర్ సాల్యుబుల్. మరి సార్ ఇప్పుడు అయానిక్ పరంగా మోర్ అయానిక్ అంటే మోర్ సాల్యుబుల్ అవ్వాలి, బట్ స్ట్రాంగ్ అయానిక్ పరంగా లెస్ సాల్యుబుల్. డామినేషన్ స్ట్రాంగ్ రా, కాబట్టి LiF is less soluble అమ్మా. లెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్, లెస్ సాల్యుబుల్ ఇన్ వాటర్. లిథియం కూడా మోర్ కోవలెంట్ కాబట్టి లెస్ సాల్యుబుల్. లిథియం కూడా లెస్ సాల్యుబుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్, LiF, NaF, KF, rubidium fluoride, cesium fluoride, cesium fluoride. ఇక్కడ మళ్ళీ సార్ యానియాన్స్ అన్ని సేమే, మరి క్యాటియాన్స్ ఇక్కడ లిథియం చిన్నదిరా. మనకి ఎలా ఉండాలి, క్యాటియాన్ పెద్దది. అంటే ఉన్న క్యాటియాన్ పెద్దది ఏంటమ్మా, cesium. కాబట్టి మోర్ అయానిక్ రా, మోర్ అయానిక్. సార్ క్యాటియాన్ లో ఇక్కడ కోవలెంట్ లో క్యాటియాన్ చిన్నది ఉండాలి, యానియన్ పెద్దది. కానీ లక్కీగా అన్ని యానియన్ సేమ్. అప్పుడు క్యాటియన్ చిన్నది ఏంటి, LiF. సో ఇది మోర్ కోవలెంట్ రా, మోర్ కోవలెంట్. స్ట్రాంగ్ అయానిక్, క్యాటియాన్ చిన్నది, యానియన్ చిన్నది, అంటే రెండు కూడా స్ట్రాంగ్ అయానిక్ రా. ఏంటమ్మా, స్ట్రాంగ్ అయానిక్. అదేంటి సార్, ఇప్పుడే LiF అనేది మోర్ అయానిక్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు LiF అనేది మోర్ కోవలెంట్ అన్నారు. డిపెండ్స్ అపాన్ ది అదర్ ఫ్యాక్టర్. వేరే కాంపౌండ్స్ తో కంపేర్ చేసుకుంటే, ఈ నాలుగిట్లో కంపేర్ చేసుకుంటే ఇది మోర్ అయానిక్, ఈ నాలుగిట్లో కంపేర్ చేసుకుంటే ఇది మోర్ కోవలెంట్. అంతేగాని సార్ అన్ని ఒకేలాగా ఉంటాయంటే కాదురా. డిపెండ్స్ అపాన్ ది పక్కన కాంపౌండ్ బట్టి దీని యొక్క నేచర్ మారింది. అంటే ఇది కూడా మనకి అంటే మిగతా కాంపౌండ్స్ తో కంపేర్ చేసుకుంటే ఇది మోర్ అయానిక్, ఇక్కడ మిగతా కాంపౌండ్ తో కంపేర్ చేసుకుంటే ఇది మోర్ కోవలెంట్ అమ్మా, మోర్ కోవలెంట్. అలా కాకుండా సార్ NaCl, MgO, Aln అన్నాడు. అప్పుడు ఎలా సార్, అప్పుడు నువ్వు చార్జెస్ రాసుకోవాలిరా. Na అంటే 1A గ్రూప్ కాబట్టి +1, Cl అంటే -1, +2, -2, +3, -3. అప్పుడు ఏం చేయాలి సార్ అంటే, దేని మీద అయితే చార్జెస్ తక్కువ ఉన్నాయో, అంటే ఇప్పుడు సైజులు బట్టి చెప్పలేము, అంటే చెప్పొచ్చు మనకి, కానీ మీకు ఐడియా ఉండదు కాబట్టి సింపుల్ లాజిక్ ఏంటంటే మనం తీసుకున్న మాలిక్యూల్ మీద ఉన్న చార్జెస్ అమ్మా. చార్జెస్ అంటే
1 1 రా 2 2 plus 2 4 మైనస్ అని చేయమాక చార్జెస్ లెక్కే అంతే 1 plus 1 1 లేదా దానికన్నా బెటర్ 1 into 1 బెటర్ అమ్మా 1 into 1 1 2 into 2 4 3 into 3 5 9 అంటే ప్రొడక్ట్ ఆఫ్ చార్జెస్ లెక్క చేసుకోరా యాడ్ చేయడం కన్నా ప్రొడక్ట్స్ అంటే మన ఫ్యూచర్ లో కూడా ఉపయోగపడిద్దిరా 4 ఇది 9 సో ఎంత తక్కువ చార్జెస్ ఉంటే అంత మోర్ అయానిక్ కాబట్టి NaCl is more ionic and Al అనేది less ionic or more covalent. So depends upon the charges బట్టి చూసుకోవాలి ఒకటే టైప్ ఆఫ్ క్యాటయాన్ కానీ వన్ టైప్ ఆఫ్ యానియాన్ కానీ ఇచ్చినప్పుడు ఈ క్యాటయాన్ యానియాన్ డిఫరెంట్ క్యాటయాన్స్ డిఫరెంట్ యానియాన్స్ ఇచ్చినప్పుడు బేస్డ్ ఆన్ చార్జెస్ అమ్మ బేస్డ్ ఆన్ చార్జెస్ వాటి యొక్క చార్జెస్ బేస్ చేసుకుని మనకి మోర్ అయానిక లెస్ అయానిక మోర్ కోవలెంట్ అనేది డిసైడ్ అయ్యిద్దిరా ఒక్కసారి మీరు ఆన్ పేపర్ మీద పెట్టుకుని చూడండి ఒకసారి ఆన్ పేపర్ మీద పెడితే వస్తుందిరా అంతేకాని డైరెక్ట్ గా బట్టి పడితే గుర్తుండదు మీరు అనలైజ్ చేసుకోండి ఒక 2 minutes గ్యాప్ ఇస్తాను 2 minutes గ్యాప్ ఇస్తాను చూసుకోండి ఒకసారి స్పీడ్ గా రైట్ నెక్స్ట్ Born-Haber cycle వచ్చేటప్పటికల్లా it is used to calculate lattice energy అమ్మ ఒరిజినల్ గా అయితే lattice energy కాదు actually it is used to calculate electron affinity of an atom రా electron affinity of an atom కనుక్కోవచ్చు not only electron affinity if you know the electron affinity జరిగే ప్రాసెస్ లో ఏ ఒక్క దానిని కనుక్కోవచ్చు అమ్మ Born-Haber cycle అందులో వెరీ గుర్తుంచుకోండి రా formation of NaCl they will give another example but the basic formula will be same ra formation of NaCl and we have to remember the values also values guttundalra right sir whenever sodium solid made to react with chlorine gas ra chlorine gas the amount of energy released or absorbed ra the amount of energy released or absorbed when 1 mole of compound ionic and chapatla nenu 1 mole of compound formed from its elements ra vaati yokka elements nunchi oka 1 mole of compound form ayinappudu the amount of energy released or absorbed an amount of energy or released or absorbed is called as heat of formation ante the amount of energy released or absorbed when 1 mole of compound అది అయానిక్ అవ్వచ్చు కోవలెంట్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు when 1 mole of ionic compound is formed from its constant elements నుంచి కాంపౌండ్ ఫామ్ అయినప్పుడు రిలీజ్ అయిన ఎనర్జీ గాని అబ్జార్బ్ అయిన ఎనర్జీ గాని we called as heat of formation అంటారమ్మా and it is equal to we have to remember these values గుర్తుంచుకోవాలి వేరే చోట ఎక్కడ మనకి there is no need to by heart the values but here we have to by heart each and every value రా ప్రతి వాల్యూ గుర్తుంచుకోవాలి సార్ అలా జరగకుండా డైరెక్ట్ గా కాకుండా ఇండైరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ sodium is converted into sodium ion amma sodium atom is converted into sodium ion sodium gas which is called as heat of sublimation antarama heat of sublimation amount of heat required to convert solid to gas and sodium atom is converted into sodium ion which is called as IP value antaru దీన్ని ఏమంటారమ్మా IP value next క్లోరిన్ మాలిక్యూల్ అలా క్లోరిన్ ఆటం తెచ్చుకోవాలమ్మా క్లోరిన్ ఆటం మాలిక్యూల్ నుంచి ఆటం అంటే బాండ్ బ్రేక్ చేయాలి అండ్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ బాండ్ ఎనర్జీ అంటారమ్మా ఆర్ బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ మనకి బాండ్ ఎనర్జీ ఇస్తే 2 ఆటమ్స్ వస్తాయమ్మా బట్ ఒకటే కావాలి కాబట్టి బాండ్ ఎనర్జీ బై 2
అలాగే నెక్స్ట్ మాలిక్యూల్ నుంచి anion రావాలమ్మా Cl మైనస్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అమ్మా. దీన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటారు. ఎలక్ట్రాన్ ఎఫినిటీ. నెక్స్ట్ ఒక క్యాటియాన్ ఒక యానియాన్ కలిసి 1 మోల్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్ ఫామ్ అయినప్పుడు దాని లాటిస్ ఎనర్జీ అంటారు. లాటిస్ ఎనర్జీ. ఓకే, ఈ వాల్యూస్ మీరు గుర్తుండాలి. సబ్లిమేషన్ ఎనర్జీ ప్లస్ 108.7 అమ్మ. సబ్లిమేషన్ ఎనర్జీ ప్లస్ 108.7. అలాగే అయనైజేషన్ పొటెన్షియల్ వచ్చేటప్పటికల్లా 492 ప్లస్ 492.82 నియర్లీ 0.82 నియర్లీ. అలాగే క్లోరిన్ మాలిక్యూల్ నుంచి క్లోరిన్ ఆటం డిసోసియేషన్ అయితే 239.1 by 2 వేసుకోవాలరా, by 2. ఎలక్ట్రాన్ ఎఫినిటీ వచ్చేటప్పటికల్లా -361.57 అమ్మ. -361.57. సో సార్ అకార్డింగ్ టు హెస్లా అంటే ఏంట్రా అంటే సార్ whether the reaction takes place, ఒక రియాక్షన్ డైరెక్ట్ గా జరిగినా ఇండైరెక్ట్ గా జరిగినా, అంటే ఎన్ని చేసుకుని అంటే ఇంటికి వెళ్ళేటప్పుడు మనం ఇంటి నుంచి హాస్టల్కి వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు గోడ దూకి పారిపోయినా లేదా ప్రిన్సిపల్ సార్ పర్మిషన్ అడిగి తీసుకున్నా ఎవరు పర్మిషన్ అడిగి చేయరు. లాస్ట్ వచ్చేప్పటికి వెళ్ళేంటి ఇంటికి కదా వెళ్ళేది. ఆ ఇంటికి వెళ్ళిన బస్ మీద వెళ్ళినా కార్లో వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా చివరికి వచ్చేది ఏంటి మళ్ళీ హౌస్ కే. అంటే ఒక రియాక్షన్ డైరెక్ట్ గా జరిగినా ఎలా స్టెప్ బై స్టెప్స్ ఎలా జరిగినా సరే ఫైనల్ గా వచ్చే అమౌంట్ ఎంత ఉంటుందో అంతే ఉంటది అంటాడు. అంటే దాన్ని బట్టి ఏం చెప్పచ్చు, అకార్డింగ్ టెస్లా theta formation should be equal to sum of all these energies. అంటే sublimation energy, ionization potential plus bond dissociation energy by 2 plus electron affinity plus lattice energy plus lattice energy minus 410.5 sublimation plus 108.7 ionization plus 492.82 plus dissociation by 2 అంటే 239.1 by 2 minus 361.57 plus lattice energy lattice energy. ఇదన్నీ చేసుకుంటే lattice energy is equal to minus వాల్యూ వస్తమ్మా నియర్లీ 770 kilojoules per mole అమ్మా, kilojoules per mole. సో lattice energy of NaCl డైరెక్ట్ గా అడుగుతారా సార్ మా బుక్ లో 769.77 ఇచ్చాడు 769 అని అలా నియర్లీ వాల్యూస్. మిగతా ఎక్కడ క్వశ్చన్ లో వాల్యూస్ అడగడు కానీ ఈ సోడియం క్లోరైడ్ ఫార్మేషన్ దగ్గర వాల్యూస్ అడుగుతారమ్మా. ఎన్ని వాల్యూస్ ఏంటి ఏ వాల్యూ ఎంత అని ఒక ప్లస్ ఆర్ మైనస్ 1 2 అంటే డెసిమల్ తర్వాత వాల్యూస్ పక్కన పెట్టినా పర్లేదు కానమ్మా మెయిన్ వాల్యూస్ మార్చకూడదురా. అండ్ ఫైనల్ గా ఆన్సర్ 76 క్యాలిక్యులేట్ చేయమాకండి, డైరెక్ట్ గా 770 వేసుకోండి మైనస్ అని. అంతేగాని సార్ ఎగ్జాక్ట్ 0.1 తేడా వచ్చింది 0.2 తేడా వచ్చిందని వస్తాయి. ఎగ్జాక్ట్ వాల్యూస్ అన్ని తీసుకుని జాగ్రత్త మనం రఫ్ గా తీసుకుంటే వాల్యూస్ అటు ఇటుగానే వస్తాయి. కాబట్టి మనకి గ్యారంటీ అడిగేది లాటిస్ ఎనర్జీ ఎంత లేదు. ఎగ్జామ్ లో ఇంకోటి ఏమడుగుతారంటే సార్ ఈ బోర్నర్ సైకిల్ లో మొత్తంలో ఎక్సోథర్మిక్ రియాక్షన్స్, ఎక్సోథర్మిక్ అంటే హీట్ రిలీజ్ అయిన రియాక్షన్స్, ఒకటి ఎలక్ట్రాన్ ఎఫినిటీ, లాటిస్ ఎనర్జీ కూడా నెగటివ్, హీట్ ఆఫ్ ఫార్మేషన్ కూడా నెగటివ్. సో మొత్తం ఎక్సోథర్మిక్ రియాక్షన్స్ ఇక్కడ అంటే 3 ఏంటవి, ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఒకటి, లాటిస్ ఎనర్జీ ఒకటి, హీట్ ఆఫ్ ఫార్మేషన్ ఒకటి. అలాగే మొత్తం ఎన్ని ఎక్సోథర్మిక్ అంటాడు ఎండోథర్మిక్ కూడా 3 ఉంటాయి. 1 2 3
3 అవేంట్రా అంటే సబ్లిమేషన్, అయనైజేషన్ పొటెన్షియల్, బాండ్ డిసోసియేషన్ ఎనర్జీ అమ్మ. ఈ 3 ఎండోథర్మిక్, మిగతా 3 ఎక్సోథర్మిక్. వాడికి కావాలని ఎగ్జామ్ లో ఇక్కడ దాకా ఇది అడగడు. ఓన్లీ ఈ 4 స్టెప్స్ లో జరిగినప్పుడు ఎంత ఎనర్జీ వచ్చింది, ఎక్సోథర్మిక, ఎండోథర్మిక అని అడుగుతారా. ఈ 4 ఓకే. అలా కాదు, ఒక్కోసారి ఓన్లీ ఈ ఒక్క ప్రాసెస్ కే ఎంత ఎనర్జీ అబ్జార్బ్ అయింది, లేదా ఈ ఒక్క ప్రాసెస్ కి ఎనర్జీ ఎంత అబ్జార్బ్ అయింది, ఓకే అలా అడుగుతాడు. ఒక్కోసారి కావాలని నీకు లెక్కగా సోడియం గ్యాస్ ప్లస్ క్లోరిన్ గ్యాస్, క్లోరిన్ ఆటం NaCl సాలిడ్, ఈ ప్రాసెస్ కి ఎంత అని అడుగుతాడు. ఓకే. ఈ ఒక్క ప్రాసెస్ కి ఎంత అని అడుగుతాడమ్మా. అలా అడిగినప్పుడు మనం ఏం చెయ్యాలరా అంటే, సార్ సోడియం గ్యాస్ నుంచి అంటే ఇక్కడ అంటే +490 2.82, క్లోరిన్ గ్యాస్ నుంచి గ్యాస్ అంటే ఇది డైరెక్ట్ గా అంటే ఇక్కడ రావాలి అంటే -361. అయాన్స్ ఫామ్ అయితే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా -770 కదమ్మా, -770. సో ఆ ఎనర్జీ ఎంత వచ్చిందో కనుక్కుంటా. అలాగా డిఫరెంట్ స్టెప్స్ ఇస్తా ఉంటాడు. సో ఇక్కడ ఉన్న వాల్యూస్ 1 2 3 టోటల్ గా 1 2 3 4 5 6 వాల్యూస్. ఈ 6 వాల్యూస్ ఇంకా ఆల్మోస్ట్ అటు ఇటుగా స్టాండర్డ్ గానే ఉంటాయిరా. కాబట్టి కంపల్సరీగా ఆ వాల్యూస్ గుర్తుంచుకుంటే వి గెట్ అన్ ఐడియా రా. ఇది లాటిస్ ఎనర్జీ గురించి అమ్మా. అండ్ మీరు అసైన్మెంట్ ఆల్రెడీ బుక్ లో పెట్టాను. ఓకే, మీరు ఇది ప్రెసెంట్ ఇది చదవకండి, ఏది పెట్టిన నోట్స్ కాదు, మన ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ చదవండి అమ్మా. ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ చదివితేనే మీకు గుర్తుంటది. ఇంటిగ్రేటెడ్ మెటీరియల్ ఫస్ట్ వాళ్ళు చదవండి అప్ టు పేజ్ నెంబర్ 1 నుంచి, అంటే పేజ్ నెంబర్